పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ఆపరేషన్ సింధూర్ తర్వాత సరిహద్దు రాష్ట్రాల్లో హై అలర్ట్ కొనసాగుతోంది. రాజస్థాన్ అంతర్జాతీయ సరిహద్దును సీల్ చేశారు. పాకిస్తాన్తో సరిహద్దులు పంచుకుంటున్న రాష్ట్రాల్లో భద్రతా చర్యలు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. రాజస్థాన్లో 1037 కిలోమీటర్ల మేరకు ఉన్న పాక్ సరిహద్దును సీల్ చేశారు. ఎవరైనా సరిహద్దుల వద్ద అనుమానాస్పదంగా వ్యవహరిస్తే కాల్చివేసేలా ఉత్తర్వులు జారీ చేశారు. ఇక భారత వాయుసేన కూడా పూర్తిగా అప్రమత్తంగా ఉంది. మే 9వ తేదీ వరకు జోధ్పూర్, బికనేర్, కిషన్గర్ విమానాశ్రయాలను మూసివేశారు. గగనతలంలో యుద్ధ విమానాల గస్తీ కాస్తున్నారు. ఇక్కడ మిసైల్ డిఫెన్స్ వ్యవస్థలను యాక్టివేట్ చేశారు. ఇక పంజాబ్లో ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటుంది. సరిహద్దుల్లో 6 జిల్లాల్లో పాఠశాలను మూసివేసింది. వీటిల్లో ఫిరోజ్పూర్, పఠాన్కోట్, ఫజ్లికా, అమృత్సర్, గురుదాస్పూర్, తార్నతరన్ ప్రాంతాల్లో 72 గంటల పాటు స్కూళ్లను మూసివేశారు. రాష్ట్ర పోలీస్ శాఖ ఇతర దళాల్లో సెలవులను రద్దు చేసి సిబ్బంది తక్షణమే విధులకు హాజరు కావాలని పేర్కొన్నారు. జమ్మూ కాశ్మీర్లో నేడు కూడా పాకిస్తాన్ దళాలు శతఘ్ని గుండ్లను కాలుస్తున్నాయి. దీంతో మన సైన్యం ధీటుగా బదిలిస్తోంది. పౌర నివాసాలే లక్ష్యంగా పాక్ సైన్యం కాల్పులు జరుపుతోంది. ఇప్పటికే వీటిల్లో ఒక జవాన్ సహా 13 మంది చనిపోయారు. మంగళవారం రాత్రి అందరూ నిద్రపోతున్న వేళ క్షిపణులు, డ్రోన్లతో పాకిస్తాన్తో పాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్పై ఆపరేషన్ సింధూర్ పేరుతో విరుచుకుపడింది. సరిహద్దుకు ఆవల 100 కిలోమీటర్ల దూరం వరకు వెళ్లి 9 ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది. 80 మంది ఉగ్రవాదులను హతమార్చింది. పహల్గాం దాడికి ప్రతీకారం తీర్చుకుంది. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.